వాయిస్ ఆఫ్ మైనారిటీకి స్వాగతం సుస్వాగతం. 2-3 రోజులుగా మన డిప్యూటీ సీఎం గారు గోదావరి జిల్లాలో ఇచ్చిన స్టేట్మెంట్ చాలా సంచలనం రేపుతుంది. ఆయన ఆ కొబ్బరి తోటను పరిశీలించి పాడైపోయిన ఆ చెట్లను చూశారు. చూసిన తర్వాత ఆయన రైతులతో మాట్లాడితే ఏమన్నారంటే, దీన్ని మనం తగిన చర్యలు మనం తీసుకోవాలంటే 4,000 కోట్ల రూపాయలు అవుతాయి. నేను సీఎంని కాదు కదా, కాబట్టి నేనేం చేయలేని పరిస్థితులు ఉన్నాను అన్న పాయింట్ ఒకటి చెప్పారు. దాంతోపాటు చంద్రబాబు నాయుడు గారు సీఎం, కానీ ఆయనే పాపం చాలా బాధల్లో ఉన్నారు, చాలా కష్టాలు అనుభవిస్తున్నారు ఆయన. కాబట్టి ఆయన నేను అడగలేని పరిస్థితి అని చెప్పారు. ఇదొక పాయింట్ అయితే. రెండో పాయింట్ ఏం చెప్పారంటే, తెలంగాణ ప్రజల తాలూకా దిష్టి మన గోదావరి జిల్లాల మీద పడింది. అప్పట్లో అంటుండేవారు ఏంటంటే, మీ గోదావరి జిల్లాలో చాలా పచ్చగా కొబ్బరి తోటలు పచ్చగా ఉంటాయి, మీకు మొత్తం ఆదాయ వనరులను అక్కడి నుంచి వచ్చేస్తున్నాయి అని మన మీద పడి ఏడ్చేవారు అన్నట్లు చెప్పాడు ఆయన. చెప్పి వాళ్ళ దిష్టే తగిలిసింది మనకి. తగిలిసి ఈరోజు మన కొబ్బరి తోటల పాడైపోయి ఒక కొబ్బరికాయ కూడా పండనటువంటి పరిస్థితి ఏర్పడింది అని అన్నారు. ఇలా ఎందుకు స్టేట్మెంట్ ఇచ్చారో ఒక డిప్యూటీ సీఎం అని మనం ఆలోచించుకుంటే అసలు ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి. ఒకటి, ఇప్పుడు కాదు, గతంలోనే 2019 ఎలక్షన్లోనే 2014 ఎలక్షన్లోనే ఆయన మాట అన్నారు, నన్ను చూసి ఓటేయండి టీడీపీకి, మా హామీలు కానీ వాళ్ళు కానీ మేము ఇచ్చిన హామీలు కానీ వాళ్ళు అమలుపరచకపోతే నేను ప్రశ్నిస్తాను చంద్రబాబు నాయుడు గారిని, కాబట్టి ఓటేయండి అన్నారు. గెలిచారు. ఆసారి టీడీపీ గెలిచింది. ఇప్పుడు ఏకంగా ఈయన ప్రభుత్వంలో ఒక భాగం, అంతేకాని డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. నేనేమి చేయలేనని ఏదో చేతులు ఎత్తేయడం అర్థం కాలేదు. పవన్ కళ్యాణ్ గారు, మీరు డిప్యూటీ సీఎం సార్, ఈ విషయాన్ని మీరు ముఖ్యమంత్రి దృష్టికి మీరు తీసుకెళ్ళాలి, అంతేగాని రైతులు తీసుకెళ్ళమంటున్నారు. రైతులకి సీఎం తలకు అపాయింట్మెంట్ ఇస్తారా? ఇవ్వడానికి అవకాశం ఉంది ఎక్కడైనా? మీరు డైరెక్ట్గా కావాలంటే రైతులు పట్టుకుని మీరు వెళ్ళొచ్చు, సీఎం గారి దృష్టికి తీసుకురావచ్చు. దట్టు ఇప్పుడు ఇంకా మనం సీఎం గారి దృష్టికి మనం తీసుకెళ్ళేంత టెక్నాలజీ లేకపోవడం ఏం లేదు. ఎందుకంటే తెల్లాలేస్తే న్యూస్లో అవన్నీ కనబడుతున్నాయి. పోని ఆయన బిజీగా ఉంటారు కాబట్టి ఈ ఇష్యూ ఆయన దృష్టికి రాలేదంటే మీరే డైరెక్ట్గా సీఎం గారిని కలిసి, సార్ పలానా దగ్గర ఈ ప్రాబ్లం ఉంది, దాన్ని 4,000 కోట్లు అవుతాయి ఖర్చు, ఆ విషయం కొద్దిగా మీరు చూడండి అని మీరు అడగచ్చు. అలా కాకుండా నేను సీఎంను కాదు కదా, నేనేం చేయగలను, మీరు సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళండి అన్నం ప్రభుత్వం మీరు ఒక భాగం అండి. అందులోకి సెకండ్ పొజిషన్లో ఉన్నారు మీరు, డిప్యూటీ సీఎం. మీరు డిప్యూటీ సీఎం గుండి మీరు ఈ మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఓటు వేసిన వాళ్ళు మీ 3 పార్టీలు చూసి ఓటేశారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని చూశారు, నెక్స్ట్ మిమ్మల్నే చూశారు. మిమ్మల్ని చూసి పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తాను కాబట్టి మీరు సపోర్ట్ చేయబట్టి నిజానికి అధికారంలోకి వచ్చింది. అటు బీజేపీ సపోర్ట్ ఎలాగా ఉంది కాబట్టి బీజేపీకి ఎక్కువ ఓట్ల శాతం లేదు, మీకు ఎక్కువ ఓట్ల శాతం ఉన్నాయి. బీజేపీతో పోల్చుకుని చాలా ఎక్కువ మీది. మీ ముగ్గురు కలిస్తే కదా జగన్ ఓడించగలిగారు. జగన్ మీరు ఓడించాలని మీరే కదా స్వయంగా చెప్పారు. జగన్ ఓడించడం అసాధ్యం. ఇప్పుడు కూడా ఏమంటున్నారు, ఇప్పుడు కూడా మీరు ఏమంటున్నారు, 15 సంవత్సరాలు కలిసి మేము ఉంటాం అంటున్నారు. ఎందుకు ఆ మాట అంటున్నారు? ఈ 15 సంవత్సరాలు లెక్క నాకు అర్థం కాదు, కానీ 15 సంవత్సరాలు కలిసి మేము ఉంటాం అంటున్నాం అంటే అర్థం ఏంటి? జగన్ని ఒంటరిగా అయితే మనం గెలవలే అనే విషయం మీరే చెప్తున్నారు. చాలా వేదికల మీద చెప్పారు, ఎలక్షన్ టైంలో కూడా చెప్పారు. ఇప్పటికీ అదే మాట అంటున్నారు. మరి ఈ 15 సంవత్సరాలు ఏ కష్టం నష్టం వచ్చినా సరే ఈ ప్రజలు డైరెక్ట్గా సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళాలి, కానీ మీరు తీసుకెళ్ళరా? మీకు బాధ్యత లేదా? మరి మిమ్మల్ని చూసి కూడా ఓటేశారు కదా, మిమ్మల్ని చూసి చాలామంది ఓటేశారు కూటమి ప్రభుత్వానికి. లేదు, మీరు నిజంగా మీరు సీఎం అవ్వాలని కదా చూశారు జన సైనికులు. అయినప్పుడు కూడా మీ మాటకి విలువ ఇచ్చి మిమ్మల్ని నమ్మి కూటమికి ఓటేసినప్పుడు ఇప్పుడు ఒక సమస్య రాగానే నాకు సంబంధం లేదు, నేను చేయలేను అని మీరు చేతులు ఎత్తేయడం అది కరెక్ట్ కాదు. ఇదొక విషయం అయితే. ఇంకొక విషయం ఏంటంటే, మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి డిప్యూటీ సీఎం అయ్యారు. అంటే మంత్రిగా మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేశారు, మీకు డిప్యూటీ సీఎం కూడా హోదా ఇచ్చారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీరు అనే మాట ఏంటంటే తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలిందా? అసలు దిష్టి అనే పదం వాడడం ఏంటి అసలు అర్థం కావట్లేదు నాకు.
ఎందుకంటే రాజ్యాంగంలో సైంటిఫిక్ టెంపర్ అంటే శాస్త్రీయ దృక్పథం ఒకటి ఉంటుంది అనమాట. మూఢనమ్మకాలను మనం ప్రోత్సహించకూడదు. నమ్మకాలకు వ్యతిరేకంగా నిజానికి స్టేట్ గవర్నమెంట్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్స్ కానీ కొన్ని నిధులు కూడా కేటాయించాలి. కానీ ఏ స్టేట్ గవర్నమెంట్ కూడా కేటాయించడంలో ఎవరి ప్రభుత్వం కూడా కేటాయించడం, గతంలో జగన్ ప్రభుత్వం కూడా కేటాయించలేదు. మూఢనమ్మకాల వ్యతిరేకంగా అవన్నీ మూఢనమ్మకాల వ్యతిరేకంగా పోరాడుతుంది ఎవరో, జన విజ్ఞాన వేదిక లాంటి వాళ్ళు, బాబు గోగినల్ లాంటి వాళ్ళు, రమేష్ గారు లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళంతా కూడా కొంతమంది మేధావులు, నాస్తికులు, లేదా ఈ జన విజ్ఞాన వేదికకు సంబంధించిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ప్రజల్లోకి వెళ్ళి ఈ మూఢనమ్మకాల వ్యతిరేకంగా వాళ్ళు పోరాటాలు చేస్తున్నారు, జ్ఞానాన్ని ఇస్తున్నారు, ప్రజలకి చైతన్యవంతులు చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మీరంటున్న మాట ఏంటి? దిష్టి తగిలిందా? ఆ దిష్టి అనే పదం ఏంటండి అసలు? నరుని దృష్టి నల్లరాయన బద్దలైపోద్దని మీరు చెప్పడం ఎంతవరకు కరెక్టో చూడండి. ఎందుకంటే మీ మాటలు నిజంగా అది నిజం అనుకుంటే, కొంతమంది అంటే 15-16 సంవత్సరాల పిల్లలు ఎలాగుంటుందో తెలుసండి. దేవుడు ఉన్నాడా లేడా, జాతకాలు ఉన్నాయా లేవా, లేదా ఆత్మలు ఉన్నాయా లేవా, ఈ దిష్టులు ఉన్నాయా లేవా, ఇలాంటి డైలాగులు ఉంటుంటారు. ఎప్పుడూను వాళ్ళు ఎటు తేల్చుకోలేనట్టు ఒక సంధి పరిస్థితుల్లో ఉంటారు వాళ్ళు. అటువంటి పిల్లలు కానీ మీరు ప్రభావితం చేస్తారు, ఎక్కువ మంది యూత్ని మీరు ప్రభావితం చేస్తారు. కాబట్టి మీ స్టేట్మెంట్ కానీ వింటే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, నా అభిమాన నాయకుడు చెప్పాడు, అది డిస్టెన్స్ ఉందన్నమాట అనేటువంటి అసలు ఎటువంటి ప్రూఫ్స్కి అందనటువంటి ఒక పదాన్ని తీసుకొచ్చి, ఎటువంటి ప్రూఫ్స్ రుజువులు ఉండదు దీనికి. అలా దిష్టే పెట్టగలిగితే ఇప్పుడు జగన్ చంద్రబాబుకి దిష్టి పెట్టేస్తారండి, ఆయన పదపోతే. లేదు జగన్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు అతను దిష్టి పెట్టేసి ఆయన పదపోయి ఉండేది కదా. దిష్టి వల్ల ఏదైనా సాధ్యం వద్దా? దిష్టి పెడితే నాశనం అయిపోతారా? చెట్లు నాశనం అయిపోయా? ఇది అసలు ఎక్కడైనా శాస్త్రీయ దృక్పథంగా ఉందా? ఇది రుజువుపరిచే విధంగా ఉందా? రుజువుపరచలేని విషయాల్లో ఒక డిప్యూటీ సీఎం హోదాలో మీరు మాట్లాడడం మాత్రం ఇది అనైతికం. ఇక ఇంకొక అంశంకి వస్తే, తెలంగాణ ప్రజలు దిష్టి పెట్టేశారు అంటే ఇది తెలంగాణ సమాజాన్ని అవమానపరిచినట్టు కాదా? తెలంగాణ ప్రజలు దిష్టి పెట్టేశారా? మరి దిష్టి పెట్టేంత గొప్పగా మన ఆంధ్రప్రదేశ్ ఉంటే తెలంగాణలో మనల్ని ఎందుకు వెళ్ళిపోమంటారు? మనం కలుపుకొని ఆదాయాన్ని తీసుకుంటారు కదా. సమైక్యాంధ్ర ఉద్యమం మనం చేసామా, తెలంగాణ వాళ్ళు చేసాం? చెప్పండి ఒక్కసారి. సమైక్యాంధ్ర ఉద్యమం అంటే ఏంటి? మనందరం కలిసి ఉందాం అని మనం ఎందుకు అన్నాం? వెళ్ళిపోండి అని వాళ్ళు ఎందుకు అన్నారు? ఈ గోదావరి జిల్లా నుంచి అపారమైనటువంటి ఆర్థిక వనరులు వస్తున్నాయి కాబట్టి దిష్టి పెట్టేసరికి అంత వనరులు వస్తే వాళ్ళు ఎందుకు మనల్ని వెళ్ళిపోమంటారు? కనీసం కామన్ సెన్స్ కదండి ఇది. సమైక్యాంధ్ర ఉద్యమం ఆందోళన చేశాం కదా, ఆ ఉద్యమాలు మనం చేసాం. మేము కలిసి ఉందాం మనం అన్నాం. విడిపోదాం తెలంగాణ వాదులు అన్నారు. కాబట్టి ఎవరు ఆర్థికంగా బాగా ఉన్న స్థితిలో ఉన్నారు అంటే తెలంగాణ మనం రుజువు అవుతుంది కదా. మరి అలాంటప్పుడు మనం తెలంగాణకు దిష్టి పెట్టేస్తాం. కానీ మీరనే మాటల ప్రకారం అయితే వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి ఎందుకు దిష్టి పెడతారు? అని దిష్టి లేటండి దరిద్రంగాను. అందులోకి ఇప్పుడు కేసీఆర్ అప్పట్లో మాట అన్నాడు, ఏమన్నాడు? పొట్ట చేత పట్టుకొని వచ్చిన వాళ్ళు మేమేమన్నాం, కానీ మా పిల్లల పొట్ట కొట్టడానికి వస్తే మాత్రం వాళ్ళని తెలంగాణ నుంచి పంపించేస్తున్నారు. అదే కదా ఆయన ఇచ్చిన స్టేట్మెంటు. కానీ వన్స్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ఎక్కడ వివక్ష చూపించలేదు. ఇది రేవంత్ రెడ్డి కూడా వివక్ష చూపించడం లేదు. మన పిల్లలు అక్కడ చదువుకుంటున్నారు, మన పిల్లలు అక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్నారు, కానీ ఎక్కడ వివక్ష లేదే తెలంగాణలో. మీరెందుకు రెండు ప్రాంతాల మధ్య ఈ చిచ్చు రగలేస్తున్నారు ఇక్కడ? అప్పుడు హిందీ గురించి కూడా అలాగే చెప్పారు. ఒకప్పుడు నార్త్ ఇండియా వాళ్ళు మనల్ని దోచుకోవడం చూస్తున్నారని మీరే అన్నారు. తర్వాత దేశంతో ఒకటే భాష ఉండాలన్నారు. ముందు హిందీ వద్దన్నారు, తర్వాత హిందీ కావాలన్నారు. మీ స్టేట్మెంట్ మీకే గ్యారెంటీ లేదు. ఇదేంటిది ప్రతిపక్ష నాయకులు విమర్శలు మీరు అనుకోండి. కాదు, మాకు ఎక్కడ బాధ అనిపించిందంటే రెండు ప్రాంతాలు కలిసిమెలిసి ఉన్నాయండి, దయచేసి రెండు మాట్లాడకండి. అప్పుడు తెలంగాణ వాదులు కోపం వస్తే మన పిల్లలంతా అక్కడ ఉన్నారు చాలామంది. అంతవరకు ఎందుకంటే గోదావరి జిల్లా నుంచి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది లేరు? విజయనగరం, శ్రీకాకుళం మొత్తం చాలా డిస్ట్రిక్ట్ నుంచి హైదరాబాద్లో పనిచేస్తున్న వాళ్ళు, హైదరాబాద్లో చదువుకుంటున్న వాళ్ళు ఎంతమంది లేరు? అందరూ కలిసిమెలిసి అక్కడ ఉంటున్నారు కదా, హాయిగా ఉన్నాం కదా, ప్రశాంతంగా ఉంది కదా రెండు రాష్ట్రాలను. మళ్ళీ డిప్యూటీ సీఎం హోదాలు మళ్ళీ మీరు వాళ్ళు మళ్ళీ దిష్టి పెట్టేశారు అంటే అటు తెలంగాణ వాళ్ళు కోపం వస్తే మరి మీరు ఎక్కడ ఉన్నారండి? మీ అన్ని గారు ఎక్కడ ఉన్నారు? అందరూ కూడా తెలంగాణలో కదా ఉన్నారు.
మీరు తీసుకున్న సినిమాలు కూడా తెలంగాణలో తీస్తున్నారు, అక్కడే స్టూడియోలు ఉన్నాయి. అండ్ తెలంగాణ అయితే ఆంధ్ర అయితే అందరూ ఆంధ్రులు అండి. ఆ ఉద్యమంలో ఒకరినొకరు అనుకున్నాం. కేసీఆర్ మనల్ని అన్నాడు, మన పొలిటీషియన్స్ వాళ్ళని అన్నారు, అలాగే అక్కడ ప్రజలు మనల్ని అన్నారు, మనం వాళ్ళని అన్నాం. ఇవన్నీ జరిగాయి ఆంధ్ర తెలంగాణ మధ్య. కానీ వన్స్ తెలంగాణ వచ్చేసిన తర్వాత అందరూ హాయిగా మళ్ళీ ప్రశాంతంగా ఉన్నాం. అక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా అక్కడ వివక్ష చూపించడం లేదు ఆంధ్ర వాళ్ళు తెలంగాణని. కానీ మీరెందుకండి ఇటువంటి చిచ్చు పెట్టకండి దయచేసి. మీరు అసలు అన్యమనస్కంగా అన్నారా, కావాలని అన్నారా అన్నది నాకు తెలియదు. కానీ ఏదైనప్పుడు కూడా మీరు ఒక హోదాలో ఉన్నారు, ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. అలాంటప్పుడు మీరు ఆడే ప్రతి మాట కూడా చాలా విలువైంది, చాలామంది మీ ప్రభావం చూపిస్తుంది. కాబట్టి మీరు మాట్లాడుతున్నప్పుడు ఎక్కడి నుంచి అయినా సరే ఆ స్క్రిప్ట్ ఏదో రాసుకొని దాన్ని చదివండి బాబు, డైరెక్ట్గా ఎనీకండి. మీరేదో ఫ్రస్ట్రేషన్లో ఏదో మాట్లాడారు, చంద్రబాబు నాయుడు సీఎం నేను కాదు అని ఒకవైపు అంటున్నారు, ఒకవైపు కొబ్బరి చెట్లకి దిష్టి పెట్టేశారు అంటున్నారు, ఏదో రకరకాలు మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడే ముందు ఒకసారి చెక్ చేసుకోండి సార్. ఎందుకంటే మీలాంటి లక్షలాది మందిని ప్రభావితం చేసే నాయకుడు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి. ఒక్క పదం తేడా వచ్చినా అవి చాలా కాన్సిక్వెన్సెస్ దారితీస్తాయి. కాబట్టి ఇక్కడ నుంచి అయినా స్క్రిప్ట్ చూసి చదివితే చాలా మంచిది. ఎందుకంటే మనం మైండ్ మీరే కాదండి, ఎవరైనా సరే మాట తూలుతాం కొన్నిసార్లు. ఏదో మనం చికాకులో ఉంటాం, చికాకులో ఉన్నప్పుడు ఏదో స్టేట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది, లేదా ఏదో మాట్లాడవలసి వస్తుంది. పొరపాటున ఒక పదానికి బదులు ఒక పదం పడిపోవచ్చు, అది అనుకోకుండా జరుగుతుంది. అలాగా మీరు అనుకోకుండా జరిగిపోయిందా, లేదా కావాలని ఆ మాట అన్నారా అన్నది నాకు తెలియదు. కానీ ఏదైనప్పుడు కూడా ఎక్కడి నుంచి అయినా సరే డిప్యూటీ సీఎం గారు మీరు మాట్లాడినప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి, ఎందుకంటే మీరు ఒక హోదాలో ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వాయిస్ ఆఫ్ మంజల్ శ్రేణికి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.